హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రాత పరీక్షకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. లేటెస్ట్ అప్డేట్ అనే కన్నా మోడల్ పేపర్ విధానాన్ని అయితే వివరించబోతున్నాను. అయితే ఇందులో మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగంలో మనకు చూసుకుంటే కనుక అన్ని కేటగిరీలో కూడా పార్ట్ ఏ అయితే కానీ కామన్గా ఉంటుంది. పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇంచుమించుగా అందరికీ కూడా ఒకే రీతిలో ఉంటుంది. ఒకటి రెండు చేంజ్ అవ్వచ్చు, కానీ మిగతావన్నీ కూడా ఒకే రీతిలో అయితే ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి అయితే ఏ విధంగా గ్రామ వార్డు సచివాలయానికి పార్ట్ ఏకి సంబంధించి సిలబస్ని ఏ విధంగా కవర్ చేయాలి ఏంటనేది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే మీకు వివరించబోతున్నాను. అయితే పరీక్షలు ఇంకా చూసుకుంటే మనకి 4-5 రోజులు అయితే ఉన్నాయి. సో ఈ తరుణంలో అయితే మీకు ఎలా కవర్ చేస్తే బెటర్, ఎందుకంటే చాలామంది ఆల్మోస్ట్ ఒక 30% అభ్యర్థులు అయితే కనుక చాలామంది ముందుగానే ప్లాన్ చేసుకుని దేనికి అదైతే సిలబస్ని అంతా రెడీ చేసుకుని ప్రిపరేషన్లో ఉంటారు. సో రివిజన్ ప్రిపరేషన్లో కూడా చాలామంది ఉంటారు. మ్యాక్సిమం ఒక 60 మెంబర్స్ వరకు అయితే కనుక ఏదో అప్పుడప్పటికి చదివి వెళ్ళిపోయి ఏదో రాద్దామన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ఎక్కువ మంది అయితే ఉంటారు. మనం చూసుకుంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే 2020 బ్యాటింగ్ ఆడే కుర్రాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే 2020 మ్యాచ్ రీతిలో ఆడాలనుకుంటున్నారు, ఈ యొక్క గ్రామ సచివాలయ పరీక్షని అలా విధంగా రాయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక ఈరోజు మనకి సాక్షి వార్తాపత్రికలో కూడా రావడం జరిగింది. అంటే సిలబస్ ఏ విధంగా ముందుగా ప్లాన్గా మీరు చూసుకుంటే కవర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది పార్ట్ ఏకి సంబంధించి. ఎందుకంటే కనుక పార్ట్ బికి సంబంధించి చెప్పాలంటే ప్రతి కేటగిరీకి చెప్పాలి. డిజిటల్ అసిస్టెంట్కి, వార్డు శానిటేషన్, వార్డు డిజిటల్ అసిస్టెంట్, తర్వాత ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అగ్రికల్చరు, ఇవన్నీ మనకి సపరేట్గా చెప్పాలి. కానీ ఇక్కడ పార్ట్ ఏ అనేసరికి అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా ఇంచుమించుగా సేమ్ సిలబస్సే ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క పార్ట్ ఏకి సంబంధించి మీరు ఏ విధంగా 2020ని స్టార్ట్ చేయాలి, 2020 బ్యాటింగ్ స్టార్ట్ చేయాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే మరికొద్ది రోజులు మనకైతే ఇంచుమించుగా 20 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఇంక ఈరోజు రఫ్గా తీస్తే ఇంకా 4 డేస్ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 4 డేస్లో వీలైనంత వరకు నేనైతే మోడల్ పేపర్స్ని ఇలాంటివి కూడా అందించడానికి అయితే ట్రై చేస్తాను. సరే, మనమైతే మొత్తానికైతే ఈరోజు నేను ఓన్గా చెప్పేది ఏమి లేదండి, మనకి సాక్షి వార్తాపత్రికలు కూడా వచ్చింది, అది కూడా ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏ విధంగా అనేది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకసారి మన ఆల్ టెక్మెట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ టెక్మెట్స్ అన్ని రంగాల అభ్యర్థులు కలుసుకునే ఒకే ఒకటి చక్కటి వేదిక, ఒక చక్కటి క్లాస్ రూమ్ లాంటిది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇందులో మనకి ఈ బుక్స్, తర్వాత మెటీరియల్స్, మాక్ టెస్ట్స్, లైవ్ క్లాసెస్ అన్నీ కూడా జరుగుతాయి. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట దొరికే ఏకైక ఛానల్ ఆల్ టెక్మెట్స్ అని అంటాను. ఎందుకంటే కనుక అన్ని రంగాల అభ్యర్థులు కలుసుకునే ఒకే ఒక చక్కటి క్లాస్ రూమ్ లాంటిది అనమాట ఈ ఆల్ టెక్మెట్స్ని. సో నేను ఆల్ టెక్మెట్స్ని ఒక 5 రోజుల క్రితమే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక అన్ని వివరాలు కూడా నేను ఇందులో అయితే అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా ఆల్ టెక్మెట్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే కనుక మనకి ఈరోజు చూస్తే ఇక్కడ చూడండి, ఆ పల్లె కొలువు గెలుపుకి సూత్రం అనేసి అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారు. అయితే పల్లె కొలువు గెలుపుకు సూత్రం అంటే ఏ విధంగా, మనకి ఇంకా 5 రోజులు 4 రోజులు టైం ఉంది. ఈ టైంలో మనకి పల్లె కొలువు గెలుపు సూత్రం అంటే ఏ విధంగా అంటే కనుక మనకు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే మనకి ఏ విధంగా సిలబస్ ఉంటుంది అనేది అయితే మనం చూద్దాం. ఓకేనా, ఇక మనకు చూసుకుంటే కనుక అంతా కూడా పరీక్షలకి అయితే అన్ని జిల్లాల్లోనూ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని, కోవిడ్-19ని దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, పార్ట్ ఏని టచ్ చేస్తే కనుక పార్ట్ ఏని కానీ అందరూ కవర్ చేసుకుంటే కనుక వాళ్ళకున్న సబ్జెక్ట్ నైపుణ్యంతో పాటు పార్ట్ బిలో కూడా రాణించగలరు. కొంతలో కొంత అయినా సరే రాణించగలరు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏమంటే కనుక అందరూ కూడా పార్ట్ ఏని అయితే కనుక కొంత క్షుణ్ణంగా అయితే పరిశీలించండి. ఓకేనా, సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ అందరూ కూడా దృష్టి పెట్టాల్సింది, చాలామంది అడుగుతారు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి సార్, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఏంది, చాలామంది కామెంట్స్. వాటన్నిటికీ కూడా ఇప్పుడు రీజన్ అయితే నేను ఇస్తున్నాను. ఓకేనా, చూడండి, మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ మనం కవర్ చేసుకోవాల్సింది కరెంట్ అఫైర్స్. ఏ పోటీ పరీక్షకైనా కానీ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మంచి స్కోర్ చేయవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ది కీలక భూమిక. గ్రామ వార్డు సచివాలయాల్లోని పోస్టులకు పోటీ పడే అభ్యర్థులంతా కూడా కరెంట్ అఫైర్స్ని గరిష్ట ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనవరి నుంచి ఆగస్టు వరకు జరిగిన కరెంట్ ఈవెంట్స్ని క్షుణ్ణంగా చదవాలి. ఓకే, కాబట్టి చూసుకోండి అందరూ కూడా ఎప్పటి నుంచి అంటే కనుక మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఓకే, కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి అంటే జనవరి నుంచి కూడా
మనకు వచ్చినటువంటి జనవరి నుంచి కూడా ఆగస్టు వరకు చేసుకుంటే కనుక మినిమం మొత్తం కవర్ అయిపోతుంది మనకి. ఎందుకంటే కనుక డెఫినెట్గా మనకి అంత కరెంట్ అఫైర్స్ ఈ 7-8 మంత్స్ నుంచే వస్తాయి. మ్యాక్సిమం మనం ఎలా చూసుకున్నా కానీ 6 మంత్స్లో ఇస్తారు. అందుకే జనవరి నుంచి ఆగస్టు వరకు పెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏ టాపిక్స్ మీద మెయిన్ అడిగే అవకాశం ఉంది, మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ టాపిక్స్ అంటే కనుక మనకి బాగా ఏవైతే పెద్ద న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అయినాయో అలాంటి వాటి మీద ఇక్కడ మనకు చూసుకుంటే ఫస్ట్ ఏపీ దిశ చట్టం, అందరూ కూడా ఏపీ దిశ చట్టం 2019, అలాగే దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్, ఒకేసారి 188 అంబులెన్సులు, తర్వాత 104, 188 అనమాట ప్రారంభించడం. ఇలాగ కోవిడ్-19 సమాచారం, మళ్ళీ రష్యా తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని గురించి, తర్వాత 370 ఆర్టికల్స్ అయితే రద్దు చేయడంపై వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా మీరైతే కవర్ చేసుకోవాలి. తర్వాత బడ్జెట్ ప్రధాన అంశాలు, ఏ బడ్జెట్ దేనికి ఎంత కేటాయించారు, వార్తల్లో వ్యక్తులు, నిరంతరం వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అవార్డులు, విజేతలు తదితరాలను అప్డేట్ అయితే చేసుకోవాలి. అలానే సబ్జెక్టును సమకాలీన అంశాలతో కలిపి చదవాలన్నమాట. అంటే మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కవర్ చేసుకోవాలి. ఇక జాతీయ, రాష్ట్రీయ ప్రాముఖ్య అంశాలపై దృష్టి సాధించాలి. ఇక జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే కనుక దానికి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి మీరు కూడా హెడ్లైన్స్. అయితే కరెంట్ అఫైర్స్ అయితే కనుక జనవరి నుంచి ఆగస్ట్ వరకు కవర్ చేసుకోండి. దిశ గురించి అయితే మొత్తం దిశ యాప్, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్ వీటన్నిటి గురించి చూడండి. తర్వాత అంబులెన్స్లో కొత్త 104, 188 సేవలు ఏవైతే ఒకేసారి స్టార్ట్ చేస్తారో వాటి గురించి. ఓకే, తర్వాత కోవిడ్ సమాచారం, కోవిడ్-19 ఎప్పుడు వచ్చింది, అసలు ఏంటి, అది గాల్లో ఎంతసేపు ఉంటుంది, అలాగే తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. వీటన్నీ కవర్ చేస్తే కనుక కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి మెయిన్ కావాల్సినవి ఎందుకంటే కనుక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు. ఎందుకంటే ప్రజెంట్ ఈ ప్రభుత్వం మనకి అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి అందులోనూ కూడా ఈ యొక్క ప్రభుత్వం దృష్ట్యా మనకి ప్రజల వద్దకు పాలన అనే విధంగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు, అలాగే కార్యక్రమాలు. వీటి గురించి అంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అంటే ఏంటి సార్ అని కొంతమంది అడగచ్చు. అంటే కనుక ఏంటంటే కనుక మీరు నిరంతరం చూస్తూ ఉన్న వాటి గురించే క్లారిటీగా తెలుసుకోవాలి. లేకపోతే ఇంకా అయ్యో మనకి ఈ బిట్ తెలిసే మనం స్కోర్ చేయలేమనే బాధ ఉంటుంది. ఎందుకంటే చూడండి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పరీక్షా కోణంలో అత్యంత కీలకం. కాబట్టి అభ్యర్థులు జగనన్న అమ్మఒడి, అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అలాగే వైఎస్ఆర్ ఆసరా, తర్వాత వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన, తర్వాత జగనన్న వసతి దీవెన, తర్వాత 188, 184 సేవలు, మధ్యాహ్న భోజన పథకం, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం, తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలి. సో ఇందులో ఆల్మోస్ట్ అందరికీ, ఎందుకంటే కనుక మంత్లో ఫస్ట్ డేట్ వస్తే పెన్షన్ గురించి వాలంటీర్లు ప్రతి ఇంటికి వస్తారు కాబట్టి అందరికీ పెన్షన్ గురించి తెలుసు. అంటే బడ్జెట్ పెన్షన్ గురించి ఎంత రిలీజ్ చేస్తారు, ఇది ఏ విధంగా ఇస్తున్నారు అనేది తెలుసుకోవాలి. తర్వాత మనకి వైఎస్ఆర్ ఆసరాలు మనకి మహిళలకి వీళ్ళందరికీ చూసుకుంటే కనుక ఏ విధంగా లభించింది అనేది చూసుకోవాలి. తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా తర్వాత మనకి ఇంకొకటి చూసుకుంటే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, జగనన్న విద్యా దీవెన చూసుకుంటే కనుక చాలామందికి స్కాలర్షిప్ రూపంలో కానివ్వండి, ఏ రూపంలో కానివ్వండి మనకి వాళ్ళకి వచ్చినటువంటి మనీ గురించి, అలాగే అమ్మఒడి పథకం గురించి, ఓకే, తర్వాత మధ్యాహ్న భోజన పథకం గురించి, ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించితే డెఫినెట్గా దీంట్లో కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపితేనే ఇప్పుడు 1-2 మార్క్స్ 2-3 మార్క్స్ వచ్చిందేమో అనుకోండి, ఆ 2-3 మార్క్సే కదా అని వదిలేస్తారు. కానీ అన్ని 2-3 మార్క్సులు కలిపితేనే మనం స్కోర్ చేయగలం. కాబట్టి దీనికన్నా ఎక్కువ మార్క్స్ ఒకే చాప్టర్ నుంచి 10-30 వచ్చేవండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా 2-3 మార్క్స్ అంటేనే హైయెస్ట్ అనమాట. సో తర్వాత గ్రామీణ అభివృద్ధి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలన్నీ కూడా మెయిన్ ఈ యొక్క గ్రామీణ లేకపోతే మున్సిపల్ అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి గ్రామ వార్డు సచివాలయాలకు ఎప్పుడు కూడా క్షేత్రస్థాయికి సంబంధించినవే అడుగుతూ ఉంటారు ఎక్కువ. వాటి మీద కూడా కొంత సబ్జెక్ట్ని ఫోకస్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే గ్రామాల్లో సమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, వాటి లక్ష్యాలు
విషయాల గురించి తెలుసుకోవాలి. అలాగే గ్రామీణాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సర్వేలను అధ్యయనం చేయాలి మెయిన్, ఎందుకంటే అప్పుడే మనకు తెలుస్తుంది ఏంటనేది కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది, నవరత్నాలను పెద్ద ఎత్తున అమలు చేస్తుంది. అలాగే నీటిపారుదల, విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం చేపడుతున్న కార్యక్రమాలపైన అవగాహన పెంచుకోవాలి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు, రూపొందించిన చట్టాల గురించి తెలుసుకోవాలి. ఓకేనా. సో తర్వాత మీకు జనరల్ స్టడీస్ కూడా చూసుకోండి. జనరల్ స్టడీస్ మీరు చదవాలంటే కనుక జనరల్ స్టడీస్ అంతా ఏదో ఒక పార్ట్ కాదండి, దీంట్లో డిఫరెంట్ పార్ట్స్లో డివైడ్ చేసి ఉంటాయి. మనకి జనరల్ స్టడీస్లోనే జనరల్ సైన్స్, తర్వాత జనరల్ సైన్స్తో పాటు భౌగోళికం, ఇవన్నీ కూడా మనకి ఇందులో రూపుదిద్దుకుని ఉంటాయి. అవన్నీ కూడా మనం చూద్దాం. జనరల్ సైన్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు మేళవింపుగా ఉంటుందంటే సజీవులు, జీవక శాస్త్రం, జంతు శాస్త్రం, మైక్రోబయాలజీ, ప్రోటీన్స్, విటమిన్స్, కండరాలు, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అంతర్స్రావక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మజీవ ప్రపంచం, వ్యాధి శాస్త్రం, జన్యు సంబంధ వ్యాధులు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మొక్కలు వర్గీకరణ చాప్టర్లు బయాలజీలో ముఖ్యమైనవి. అంటే ఫిజిక్స్లో కాంతి, కొలతలు, ప్రమాణాలు, లేజర్ కిరణాలు, ధ్వని, ఉష్ణం, అయస్కాంతం, విద్యుత్, యాంత్రిక శక్తి. సో ఇవన్నీ మీకు అర్థమైపోతుంటుంది. ఇప్పుడు ఏంటంటే కనుక మీ కేటగిరీ ఏదైతే కేటగిరీకి సంబంధించి కొంత కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళంటే డిజిటల్ అసిస్టెంట్ పైన అయితే కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగనేసి మిగతా వాటి మీద కాదు, వాళ్ళకి కూడా డెఫినెట్గా బయాలజీ నుంచి బిట్లు వస్తున్నాయి, డెఫినెట్గా వస్తాయి. కాకపోతే నేను చెప్పేది వాళ్ళు కొంత మీకు యూజ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ అనేది దాంట్లో మీకు కవర్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ఫిజిక్స్ అనేది అందరికీ కూడా వీళ్ళకి కవర్ అవుతుంది డెఫినెట్గా, ఎందుకు ఎవరికి సైన్స్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి డిఫరెంట్ ఇట్లా అనమాట. సో కెమిస్ట్రీ వాళ్ళకి చూసుకుంటే కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, మూలకాల వర్గీకరణ, ఆమ్లాలు, క్షారాలు, లోహశాస్త్రం, మిశ్రమాలు, ఉపయోగాలు, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఏపీ కల్చర్ తేనెటీగల పెంపకం, తర్వాత ఆక్వాకల్చర్ చేపలు, రొయ్యలు పెంచడం, తర్వాత రెవల్యూషన్స్ చూసుకుంటే ఉదాహరణకు నీలి విప్లవం, తర్వాత బ్లూ రెవల్యూషన్ చేపల ఉత్పత్తిని పెంచడం, పరికరాలు తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా దేనికి ఉదాహరణకి అమ్మీటర్, విద్యుత్ ప్రవాహాన్ని బలాన్ని కొలిచే పరికరం వంటి వివరాలు సేకరించుకోవాలి. తర్వాత QADI గణితంపై పట్టున్న అభ్యర్థులకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ తేలిగ్గా ఉంటాయి. కానీ హై స్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్లోని ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ విభాగాల్లో మంచి మార్కులు పొందవచ్చు. అర్థమెటిక్కి సంబంధించి పర్సంటేజెస్, తర్వాత యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, తర్వాత ప్రాఫిట్ లాస్, తర్వాత సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలాగా ప్రతిదీ ప్రాబిలిటీ అవనివ్వండి, మిక్సర్ అండ్ ఎలిగేషన్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగోనమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్, అంటే మీకు ఇవన్నీ ఎక్కడ ఇస్తున్నారు అబ్బా అనుకోవచ్చు. మీరు చూడండి డెఫినెట్గా ప్రతి సబ్జెక్ట్ నుండి కూడా ఒక బిట్ వచ్చే ఉంటుందండి. మీరు చూసుకొని నేను మోడల్ పేపర్ మీకు చూపిస్తాను కావాలంటే కనుక, మీకు కనిపించదు. ఎక్కువ అందరూ అనుకుంటారు మీరు సింపుల్గా కవర్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి. అలాంటివి అంటే ఇవి జనరల్ సైన్స్ అనేది ఒక విభాగం కాదు కాబట్టి ఈ టైంలో కవర్ చేయలేరు. నేను మీకు చూసుకొని మీకు ఒక ఐడియా వస్తుంది పర్టికులర్ కేటగిరీకి సంబంధించి ఎలాంటివి అడిగే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ప్రిపేర్ అయిపోండి. నేను ఇది అని చెప్పను ఈ టైంలో, ఎందుకంటే మనకి ఈ 5 days బ్యాటింగ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టీమ్ 2020 ఆడాలంటే కొంచెం గట్స్ కావాలి కాబట్టి, ఎందుకంటే అలాగనేసి ఏది పడితే అది రాసేలేము కదండి. కొంతమంది అయితే నార్మల్ చేస్తారు, కొంతమంది అయితే ఎంతో కొంత రాయాలనే తాపత్రయం వాళ్ళలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా పార్టీలో ఏమైనా మిస్ చేసుకుంటే చూసుకోండి, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అయితే కనుక డెఫినెట్గా మీరు కవర్ చేసుకోవాలి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్లో మెయిన్ ఏముంటాయండి, కోడింగ్, డీకోడింగ్, తర్వాత నెంబర్ సిరీస్. ఇందులో మనకు ఫస్ట్ బిస్ట్ అయితే పోయినసారి ఇందులో అడిగారు అందరినీ కూడా. సో ఫ్లవర్స్ వీటి గురించి అయితే అడగడం జరిగింది. సో కోడింగు, డీకోడింగు, నంబర్ సిరీస్, పోలికలు, ర్యాంకింగు, రక్త సంబంధాలు, సీటింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత వెన్ చిత్రాలు, ఫజిల్స్, క్యాలెండర్, గడియారాలు, రేఖాచిత్రాల గణన, తీర్మానాలు, ఓకే, దిక్కులు, పాచికలు, దీర్ఘనం, చిహ్నాలు, వర్డ్ ఫార్మేషన్, తర్వాత గణత గుర్తులు, దత్తాంశ విశ్లేషణలు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వీటికి మించి ఉండదండి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్లో. వీటినే తిప్పి మనకి ఎట్లా అంటే పిప్పి చేయటం అన్నట్టుగానే అందులో ఇరికిచ్చి అడుగుతూ ఉంటారు. దాన్ని కొంత మనం కాన్సన్ట్రేషన్ చేసి కొంత ఓపిక్గా ఆలోచిస్తే కనుక ఈజీగా ఇందులో అయితే మనం సింపుల్ స్కోరింగ్ చేయొచ్చండి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్లో అయితే సింపుల్ స్కోరింగ్ చేసుకోవచ్చు.
ఓకే. తర్వాత జనరల్ ఇంగ్లీష్, ఇది కొంతమందికి బాగా కష్టం, కొంతమందికి బాగా ఈజీ. దీని గురించి అయితే మాట్లాడలేమండి, ఎందుకంటే కనుక ఒక్క రోజులో వచ్చేసేది కాదు, కొంతవరకు కవర్ చేసుకోండి ఇంగ్లీష్లో. ఏమంటే కనుక కాంప్రెషన్స్, తర్వాత యాంటీనిమ్స్, తర్వాత సినానిమ్స్, ఆ తర్వాత స్పాండింగ్ ది ఎర్రర్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, తర్వాత స్పెల్లింగ్స్, ఓకే, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, తర్వాత వెకాబులరీ, తర్వాత రీరైటింగ్ ద సెంటెన్స్, రీఅరేంజ్ ది సెంటెన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, ఇవన్నీ మనం చూసుకుంటేనే ఇంగ్లీష్లో అనేది కొంత స్కోర్ చేయగలం. మేబీ ఇప్పటికైతే మనం చేయలేము, కానీ మీకు కుదిరినంత వరకు కొంత చూసి వెళ్ళండి. ఎందుకంటే సడన్గా మీరు చూసిన బిట్టే రావచ్చు, ఏం చెప్పలేం. కాబట్టి కనీసం ఇదంతా మీరు 2 డేస్లో కానీ కవర్ చేసుకుంటే, మిగతా 2 డేస్ మీ సబ్జెక్ట్ కవర్ చేసుకున్నా కానీ మనం కొంత ప్రిపేర్ అయ్యామన్న ఫీలింగ్ అయినా వస్తుంది కనీసం ఈ టైంలో. ఓకే. తర్వాత ఆర్థిక అంశాలు, భారత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేలు, తర్వాత కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లను కీలకంగా భావించాలి. జాతీయదాయం కానీ దాని ముఖ్య భావనలో అర్థం చేసుకోవాలి. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి భావనల గురించి కూడా తెలుసుకోవాలి. జాతీయ ఆదాయ ధోరణులు, ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారో, రంగాలు ఏంటి, మానవాభివృద్ధి చూసి, పేదరికం, నిరుద్యోగం, ప్రభుత్వ పథకాలు, భారతదేశ ప్రణాళికలు, తర్వాత ప్రణాళిక రచనలు సంబంధించిన సంస్థలు, ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి. సో ఇవన్నీ మీరు ఈ ఆర్థిక అంశాల్లో కవర్ చేయలేరు, కానీ ఈ టైంలో కానీ ఇవన్నీ కవర్ చేసుకోవాలి. మీరు చూసుకోండి, పేదరికం, నిరుద్యోగం, ప్రభుత్వ పథకాలు, భారతదేశ ప్రణాళికలు, ప్రణాళికల రచనలు సంబంధించిన సంస్థలు, ప్రణాళికల సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, పంచవర్ష ప్రణాళికలు, వ్యూహాలు, కాలం, ప్రత్యేకతలు, ఇవన్నీ కూడా మీరు కొంత చూసుకోవాలి. నీతి ఆయోగ్ వంటి ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి మెయిన్. ఓకేనా. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి లోతైన అధ్యయనం అవసరం. ఎందుకంటే కనుక ఇది గ్రామ సచివాలయం, అంటే ఏపీ మీద డిపెండ్ అయిన పరీక్షలు కాబట్టి ఇవంతా కూడా చూసుకోవాలి. కాస్త వ్యవసాయ రంగం, అలాగే సేవా రంగం, తర్వాత పారిశ్రామిక రంగాలు, అలాగే ఆదాయాల్లో వాటి వాటాలు, వృద్ధి రేట్లు చూసుకోవాలి. రాష్ట్రంలో అవినీతి రహిత సుస్థిర పాలన, తర్వాత ఇవన్నీ కూడా మనం అయితే కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత స్థానిక పాలన గురించి, మెయిన్ స్థానిక పరిపాలన పరంగా చూసుకుంటే కనుక ఇందులో నేను ముఖ్యంగా మీరు సింపుల్గా స్కోర్ చేయవలసింది 73, 74 రాజ్యాంగ సవరణలో చదువుకుంటే కనుక మీరు సింపుల్గా స్కోర్ చేయొచ్చు. ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు రావటానికి ఏ విధంగా ఎన్ని కమిటీలు సహాయపడ్డాయి అని కమిటీలు కూడా చూసుకుంటే మీరు స్కోరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నేను 73 సవరణ గురించి వీడియో వేస్తాను, 74 గురించి ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. తర్వాత మీరు ఏమి లేదండి, 73 అనేది కూడా గ్రామ సచివాలయం మీద, 74 అనేది వార్డు సచివాలయం మీద, 73 వచ్చేసి పంచాయతీ రాజ్, 74 వచ్చేసి మున్సిపాలిటీ. సో మీరు అంతా కూడా కవర్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఓకే. తర్వాత ఇక మరొక మీరు చూసుకుంటే కనుక భారతదేశ ఏపీ చరిత్ర సంస్కృతి, ఇది కూడా కొంత లోతైన సబ్జెక్టు. ఎందుకంటే ఇప్పటికి మనం చూసుకుంటే కవర్ అయిపోయేవి కాదండి ఇవి. కాకపోతే మీకున్నంత మేరకు సమయంలో అయితే కవర్ చేయండి. ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యం, తర్వాత ప్రాచీన చరిత్రలో సింధు నాగరికత మెయిన్ అండి. సింధు నాగరికత, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, నాటి సాంస్కృతిక వ్యవహారాలు, తర్వాత మత ఉద్యమాలు, ఢిల్లీ సుల్తాన్లు, సాహిత్యం, మొఘల సామ్రాజ్య స్థాపన, సాంస్కృతిక మతపరమైన పరిమాణాలు, యూరోపియన్లు రాక, ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యవహారాలు, క్రిస్టియన్ మిషనరీల పాత్ర, బ్రిటిష్ పాలన, జాతీయోద్యమం, వివిధ వర్గాల స్వాతంత్ర్య పోరాటాలు. డెఫినెట్గా వీటి నుంచి అయితే మనకి స్కోర్స్ అయితే ఈజీగా వస్తుందండి. కాకపోతే కొంత కష్టం ఇప్పుడు కవర్ చేయడం. మరి చూసుకోండి, ఇంపార్టెంట్ చూడండి. ఇంపార్టెంట్ అనేవి లేదండి, మనకి రాయిస్తే తగులుతుంది అన్న నమ్మకం అంతే. ఇంకా ఇప్పుడు ఇందులో ఎందుకంటే ఇంపార్టెంట్ ఉండేది ఇది మనకి క్లాస్ రూమ్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి, బట్ కొంతవరకు మీరు ట్రై చేయండి. మరి ఉన్న సమయాన్ని ఏదోలాగా మనం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మీ వరకు మీరు ట్రై చేయండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగ చరిత్రల గురించి అయితే కొంత కోణంలో మీరు చదవాలి. ఇలాగా శాసనాల గురించి కానీ, నగరాల గురించి కానీ, తర్వాత ప్రసిద్ధ నిర్మాణాల గురించి కానీ, ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవాలి. మెయిన్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలపైన ప్రశ్నలు వస్తాయి. దేశంలో దీవులు, అగ్నిపర్వతాలు, నదులు, తూర్పు కనుమలు, వివిధ ఆహార పంటల ఉత్పత్తిలో భారత స్థానం, ముఖ్యమైన ఖనిజాలు, విద్యుత్ ప్రాజెక్టులు, మృత్తికలు, జనాభా, శక్తి సంపద, రవాణా వ్యవస్థ, బహుళార్థక సాధక ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. జిల్లాల గురించి ఇవన్నీ కూడా, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, స్వయం సహాయక బృందాలు తదితరాలపైన కూడా దృష్టి పెట్టాలన్నమాట. ఇవన్నీ చేస్తే కానీ మీరు పార్ట్ ఏని ఈజీగా అయితే కనుక రాణించగలరు. కాబట్టి అందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఎందుకంటే మీకు ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఏమన్నా కవర్ చేయకపోతే ఇందులో కవర్ చేసుకోండి. నేను దీని లింక్ను కూడా కింద ఇచ్చేస్తాను, ఒకవేళ మీరు చూసుకునేటట్టు ఈజీగా ఉంటే. ఎందుకంటే చాలామందికి
ఇంగ్లీష్లో అర్థం కాక కొంతమంది ఆ సిలబస్ని కూడా వదిలేశారండి. నాకు కామెంట్స్ పెడుతున్నారు, ఈ భయ్య ఏంటి సిలబస్ ఇంత ఉంది అనేసి పెడుతున్నారు. సో నేను పర్టికులర్ ఇదని చెప్పడానికి చేయాలంటే చాలా వీడియోలు చేయాలండి, అందుకోసం అయితే నేను చేయలేకపోతున్నాను. సో అందరికీ కామన్గా వచ్చేది ఈ యొక్క పార్ట్ ఏలో అయితే ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఇది చేద్దాం అనుకుంటున్నా. టైం అయిపోతుంది, నేను కూడా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో అయితే కనుక వీటి గురించి అయితే చేయలేకపోతున్నా. బట్ ఏదేమైనా కానీ నా యొక్క సబ్స్క్రైబర్స్కి ఈ టైంలో కొంత హెల్ప్ చేయాలి, ఎంతలో కొంత అప్డేట్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఆందోళనలో ఉంటారు కొంతమంది. సో ఇలా ఏదో ఒక న్యూస్ ఇవ్వాలన్న తరుణంలో అయితే నేనైతే అప్డేట్స్ అయితే వేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ అయితే మనం చూసుకుంటే పల్లె కొలువు గెలుపు సూత్రం అనేసి అయితే మనకి ఇచ్చారు. సో మరి ఈ విధంగా మనకి చూసుకుంటే కనుక డెఫినెట్గా వీళ్ళు ఇచ్చింది కరెక్ట్ అండ్ 100%. తర్వాత ఎంతో కొంత మనకి ఏంటంటే కనుక పార్ట్ బీని కూడా కవర్ చేయగలిగితే స్కోరింగ్ ఎక్సలెంట్ చేయొచ్చు. ఎందుకు పార్ట్ బి ఈజీ అందరికీ, పార్ట్ బి ఈజీ ఎందుకని అంటున్నాను చెప్పిన. సపోజ్ బీటెక్ వాళ్ళు కానీ డిగ్రీ బీఎస్సీ వాళ్ళు కానీ వీళ్ళంటే టెక్నాలజీ పరమైన వాళ్ళు ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తారండి, డెఫినెట్గా బీటెక్ వాళ్ళు ఉంటే 5 years కానీ 4 years కానీ డెఫినెట్గా దాని మీదే స్టడీ చేస్తారు. డెఫినెట్గా మిగతా వాళ్ళు చూస్తే డిగ్రీ వాళ్ళు ఉంటే 3 years కానీ వాళ్ళకున్నంత సమయాన్ని వాళ్ళు కూడా ఈజీగా దాని మీద స్టడీ చేస్తారు. సో కాబట్టి వాళ్ళ సబ్జెక్టులన్నీ కూడా ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇంచుమించుగా 5-6 years దీంట్లోనే మనకి ఈ సబ్జెక్ట్ మీదే కొంత అవగాహన ఉంటుంది, నలిగిపోయి ఉంటుందని సబ్జెక్ట్ వీళ్ళకి. కాబట్టి స్టడీ చేసినా చేయకపోయినా కొంత స్కోర్ చేయొచ్చు, స్టడీ చేస్తే మరికొంత చేయొచ్చు, బాగా స్టడీ చేస్తే ఎక్సలెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు వచ్చింది ఈజీగా చేయొచ్చు, రాంది కొంత కష్టపడాలి, అంతే కదండి. ఇప్పుడు తర్వాత ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా తెలిసినట్టే ఉంటాయి, కానీ అది ఏంటని తెలియదు మనకి. ఇప్పుడు 370 మీద వీటి మీద ఆర్టికల్ మీద 375 వీటి మీద చర్చ జరిగిందని అందరికీ తెలుసు, కానీ ఆర్టికల్ ఏంటనేది ప్రత్యేకించి చెప్పాలి అంటే ఇలాంటివి ఉంటాయండి. కాబట్టి ఇలాంటివి మనం చూసుకుంటే ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా కొంత ఏదైతే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉందో, తర్వాత ప్రాచీన భారతదేశం, ఇవన్నీ ఇలాంటివి చూసుకునేటప్పుడు కొంత ప్రిపరేషన్ కావాలనుకోండి. బట్ ఆ ఇయర్స్ కానివ్వండి అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. అలాగే మీకున్న సబ్జెక్టు తర్వాత ఈ యొక్క పార్ట్ ఏని కనెక్ట్ చేస్తే కనుక కొంత సపోర్ట్ చేస్తే ఈజీగా స్కోరింగ్ అయితే చేయగలరు, అదైతే పర్ఫెక్ట్గా చెప్పగలని. కాబట్టి ఇప్పుడైతే మీరేం చేయలేరు కాబట్టి మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. ఇప్పుడు ఈ 5 రోజుల సమయాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే అలా యూజ్ చేసుకోండి, కానీ ఎవరు కూడా వేస్ట్ చేయకండి. కనీసం ఈ 5 రోజులైనా సరే ఎంతో కొంత ఏమైనా మేబీ మీకు మీ అదృష్టం బాగుండి మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మీరు యూజ్ చేసుకోండి, కరెక్ట్గా యూజ్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ అయితే కనుక నేను అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. అలాగే మనకు చూసుకుంటే కనుక అటు టుడే టాకిక్స్లోని ఇటు ఆల్ టెక్ మెట్స్లోని కూడా జాబ్ రిలేటెడ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. కాకపోతే మీరైతే అందరూ కూడా ఇప్పుడు ఆల్ టెక్నిక్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తాను కానీ దీనికి సంబంధించి ప్రమోషన్స్ కానీ ఏం చేయలేదండి. యాక్చువల్లీ నేను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించి రాత పరీక్షల దగ్గర నుండి కూడా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల అయితే దాన్ని చేయలేకపోయాను. దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినా కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం, నాకు కూడా కుదరట్లేదు. కానీ ప్రిపరేషన్ అయ్యి అయితే కొన్ని లైవ్ క్లాసులు ఇవి చేసి పెట్టామా, అప్లోడ్ చేసేద్దామా అంటే సబ్స్క్రైబర్స్ లేనిది అప్లోడ్ చేసినంత బాగోదు కదని వెయిట్ చేస్తున్నాము. మేబీ నేనైతే అప్లోడ్ చేసేస్తాను. ఇంకొకటి 73 రాజ్యాంగ సవరణ చట్టం అయిపోయింది, 74 కూడా నేను ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను. దానికి తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా కొన్ని నేను వేసేస్తాను. ఎందుకు పార్టీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఈ పార్టీ అందరికీ యూజ్ అవుతుంది, ఓకే. తర్వాత వేరే వాళ్ళకి ఇప్పుడు మనకి కేటగిరీ రిలేటెడ్ వేయాలంటే 14 కేటగిరీలు ఉన్నాయండి. ఆ 14 రిలేటెడ్ మనం ఇప్పుడు సెర్చ్ చేయలేము ఈ తక్కువ టైంలో. అలాగే నేను ఉన్న టైంని అయితే ఎంతో కొంత యూజ్ చేయడానికే చూస్తానండి, ఓకేనా ఫ్రెండ్స్. సో కాబట్టి అందరూ కూడా కొంత మంచిగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. అలాగే మన ఆల్ టెక్ మెట్స్ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నుంచి కూడా ప్రతిదీ ఒక గ్రామ సచివాలయం ఇప్పుడు అయిపోయినా కానివ్వండి, మిగతా ప్రతి ఎగ్జామ్కి కూడా మాక్ టెస్ట్లో లైవ్ క్లాసెస్, సిలబస్, ఈబుక్స్, మెటీరియల్స్, జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను దీంట్లో అందివ్వాలనే ఉద్దేశంతో అయితే కనుక ఈ యొక్క ఆల్ టెక్ మెట్స్ని అయితే మనం ప్రారంభించడం జరిగింది. ఆల్ టెక్ మెట్స్ అన్ని రంగాల అభ్యర్థులు కలుసుకునే ఒకే ఒక చక్కటి వేదిక, ఒక చక్కటి క్లాస్ రూమ్ లాంటిది ఆల్ టెక్ మెట్స్ అనమాట. సో దీంట్లో మీరు అందరూ సబ్స్క్రైబ్ అయితే కనుక డెఫినెట్గా మీకైతే బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్రీగా అన్నీ కూడా ఉచితంగా అన్నీ కూడా మీకైతే లభిస్తాయి అనమాట. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టుడే టాకిక్స్ నుంచి కూడా రకరకాల న్యూస్ వస్తూనే ఉంటాయండి ఇక నుంచి కూడా. ఎందుకంటే పర్టికులర్ నేను గ్రామ సచివాలయం మీద ఫోకస్ పెట్టినప్పటికీ కూడా ఇక నుంచి కూడా మన టీంని కూడా బిల్డ్ చేస్తున్నాం. కరోనా దృష్ట్యా కొన్ని పనులన్నీ కూడా అయిపోయినాయి, తర్వాత ఇప్పుడిప్పుడే కొంత రికవరీ అవుతుంది కాబట్టి ఎందుకంటే ఇంకా ఏం చేయలేమండి ఇంత టైం వేస్ట్ అయిన తర్వాత కూడా. కాబట్టి టీంని అంతా బిల్డ్ చేసి అంతా కూడా మేమైతే ఇంచుమించుగా రెడీ చేయాలనుకుంటున్నాం. వీలైనంత తొందరలోనే మొత్తం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్ టెక్ మెట్స్లో అయితే ఫుల్గా
కెరీర్కి సంబంధించి పూర్తి కౌన్సిలింగ్ అంతా కూడా మనకైతే ఆల్ టెక్మెట్స్లో ఉండాలండి. సో ఆ విధంగా అయితే మేము రూపొందిస్తున్నాము. ఇప్పుడు అందరూ కూడా ఆల్ టెక్మెట్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తాను. అలాగే మీరు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ టెక్మెట్స్ యూట్యూబ్ ఛానల్.